మాట్లాడుకోకుండా వెళ్ళిపోయింది. వీళ్ళ ముగ్గురు వెళ్ళి మాట్లాడి ఆ తర్వాత వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ప్రత్యేక సమావేశాలు పెట్టుకున్నారు. బట్ అక్కడ కాంగ్రెస్ అట్లాంటి సమావేశం కూడా పెట్టుకోకుండా వెళ్ళిపోయింది. ఓవరాల్గా వీళ్ళందరూ కలిసేసి విజయ్కి రావడానికి సిద్ధపడటం ఒక ఎత్తు. కానీ ఈలోపు తమ కూటములు కాపాడుకోవడానికి, డిఎంకే కూటమి ఏఐడిఎంకే కూటమిని కాపాడుకోవడానికి అటు ఏఐడిఎంకే కూటమిలో వాస్తవంగా చీలిక రెడీలో ఉంది. ఇక్కడ రాజ్యాంగ పరంగా ఒక అంశాన్ని అందరూ మర్చిపోతున్నారు. రాజ్యాంగ ప్రకారం కోర్టులు మాట్లాడిన గతంలోని తీర్పుల ప్రకారం చూస్తే ఫుల్ బలం ఉండాలా, ఇది సరైనటువంటి మెజార్టీ నెంబర్ 1. తర్వాత ఈ అసెంబ్లీలో బల నిరూపణకి ఇచ్చే సమయం ఎక్కువ ఉండకూడదు, గడువు ఎక్కువ ఉండకూడదు. ఎందుకు అంటే బేరసారాలు జరుగుతాయి, అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అది గతంలో సుప్రీంకోర్టు దాకా ఇచ్చిన తీర్పు. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే యడ్యూరప్ప విషయంలో నెల రోజుల పాటు అవకాశం ఇచ్చాడు గవర్నర్. అప్పుడు బీజేపీ గవర్నమెంటే కాబట్టి, బీజేపీ గవర్నరే కాబట్టి ఇచ్చాడు. ఇస్తే అప్పటికి కాంగ్రెస్లో అంటే అక్కడ ఏమవుతుంది, ప్రమాణ స్వీకారం జరిగిపోతుంది. ఎప్పుడైతే ఛాయిస్ ఇచ్చారో ఇట్లాగా ప్రమాణ స్వీకారం జరిగిపోతుంది, ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణ స్వీకారం చేసేస్తారు. అప్పుడు పార్టీని చీల్చిటి తీసుకుంటే నిన్న ఇక్కడ జరిగింది చూడండి, కాంగ్రెస్ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలు తీసుకుంటే ఏం జరిగింది. అంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు